హలో ఎవ్రీవన్, మీకోసం మినపప్పు వడలు ఎలా చేయాలో చూపిస్తున్నాండి. ఫస్ట్ నైటే నానబెట్టుకున్న మినపగుండ్లు సో బాగా వాష్ చేసి మిక్సీ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు. సో చేతికి అంటుకోకుండా ఉండేటట్టు మనం మిక్సీ వేసుకోవాలి. మీకు తగినంత సాల్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. బట్ మా పిల్లలు అన్నీ ఏరి పారేస్తారండి, వాళ్ళు తినరు, వాళ్ళతోటి టార్చర్ కాబట్టి నేను అవన్నీ వేయలేదు. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక కొంచెం తడి చేసుకొని చేతులు మినప్పిండి ముద్ద అయ్యేటట్టు చేతికి అంటుకోకుండా ఉండేటట్టు చూసుకోవాలి మనము. సో అవి మనం గారెల షేప్లో వేసుకొని వడల షేప్లో వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేసుకోవాలి అండి. వేసుకున్నాక అవి మంచిగా వేగాక గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ రాగానే అది పక్కన సర్వింగ్ చేసుకోవాలి. మీకు ఆయిల్ కూడా ఎక్కువ కన్జప్షన్ కాదు యాక్చువల్గా. సో ఏంటంటే మనం మినప్పిండి రుబ్బుకునే విధానము ఎక్కువ నీళ్ళు యూజ్ చేయొద్దు, మనం గట్టిగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. సో మా పిల్లలకి ఇలా చేస్తే చాలా ఇష్టం అండి. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అడిగి మరీ వేయించుకుంటారు అనమాట. సో ప్రతి సండే మాకు ఇదే ఉంటుంది ఆప్షనల్. సో చికెన్ విత్ వడలు. సో నెక్స్ట్ వీడియోలో నేను చికెన్ కూడా ఎలా చేస్తానో నేను చూపిస్తాను. సో ఇప్పుడు మా చిన్నదానికి ఇస్తున్నా ఎలా ఉందో టేస్ట్ చేయడానికి. అదైతే ఈగర్గా వెయిట్ చేస్తుంది. మ్యాగీ తిన్నది కూడా ఆపేసి మళ్ళీ తింటుంది. ఇది చాలా ఇష్టం, క్రిస్పీగా ఉంటుంది, ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు, మీకు చూస్తే అర్థమవుతుంది.